అరేవా టీవీ కాదిది సీసీ కెమెరానే. జరంతా ఒరిజినల్దే పెట్టుకున్నాడు ఈ బంగారం దుకాణపైనే. మోకాలు మంచిగా కానొస్తున్నాయి కదా. అయితే అసలు ముచ్చట్లకు వద్దాం. ఆంధ్రాల నంద్యాల అనే ఊరున్నది కదా, అక్కడ బంగారం దుకాణం ఉన్నది. అసలే బంగారం ఎండి రేట్లు పిరమైపాయే. జనాలు కొందామంటేనే వెనక ముందైతుర్రు. అసంటి టైంలా ఇగో గీ ఇద్దరు అక్కలచ్చిర్రు నగలు కొందామని. ఇక దుకాణం సెటు ఖుషి ఖుషి అయిపోయిండు. వాళ్లకు నగల్ని చూయిస్తుండు. పట్టగొలుసులు కావాలన్నట, పట్టగొలుసులు. ఇక వీళ్ళు ఆ పట్టగొలుసులు చూసుకుంటేనే ఆ సేటును మాటలలో పెట్టిర్రోల్లా. ఆయననేమో మంచి గిరాక్ అనుకుంటా ఏవో లెక్కలేస్తాండు. అంతల్నే అటు దిక్కున్న దొంగక్కను చూడుర్రి ఏం చేస్తాందో. ఆగు చూసినవా, కళ్ళు మూసి తెరిచి అంతల్నే మంచిగా పట్టగొలుసులు తీసి దాచిపెట్టుకున్నది. ఇక ఏం తెలియనట్టు ఇంకా ఎట్లా యాక్టింగ్ చేస్తుందో చూడు బేరం ఆడుకుంటా. అసలు నటులంటే సినిమాలు చేస్తారనుకుంటాం గాని వీళ్ళు కదా అసలు సిసలైన నటులు. అసలు ఏమన్నా నటననా కాదా? ఇక జరసేపు గిట్లనే బేరం చేసి దొంగతనం చేసిన పట్టీలను తీసుకొని పోయిర్రు. అటెన్క ఈ సేటు నగల లెక్కపత్రం చూస్తుంటే తక్కువ పడ్డాయట. సీసీ కెమెరా చూస్తే ఏమున్నది, ఇగో ఇలా పర్ఫార్మెన్స్ బయటపడ్డది. గిట్ల తయారైరేందల్లా అసలు ఎవరిని నమ్మల్లో ఎవరిని నమ్మొద్దో, ఎవరు దొంగలో ఎవరు మంచోల్లో ఏం అర్థం కాకుండానే ఉన్నది కదా.